ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నమస్తే. వీడియోస్ రాక చాలా రోజులైతుంది. తెలుసు. కొంచెం వర్క్ ఉండి చేయలేకపోయినా. అయితే ఈరోజు ఫ్రెండ్స్ ఒక టాపిక్ నేనేం మాట్లాడదలుచుకున్నానంటే, యూట్యూబ్‌లో డబ్బులు ఆహ్, ఏమంటారు? అడుక్కోవడం అనొచ్చు, ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేసి అనొచ్చు. అట్లా తీసుకునే వాళ్ళు చాలా ఎక్కువయ్యారు. నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే మీరు లాస్ట్ వరకు చూడండి. వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. ఫ్రెండ్స్, ఎవరైతే ఈ ఛానల్‌కి కొత్తగా వచ్చిర్రో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు చేసే సబ్స్క్రైబ్ ద్వారా మన వీడియో ఇంకా కొంచెం రీచ్ ఎక్కువ ఉంటుంది. అందరికి రీచ్ అవుతుంది. సో, కమింగ్ టు ద టాపిక్, నేను ఇప్పటిదాకా చెప్పిన విషయం ఏంటంటే, ఇంతకుముందు మనం చాలా మంది చాలా రకాలుగా యూట్యూబ్‌లో డబ్బులు అడగడం చూసినాము. సరే, అది మంచికో, చెడుకో ఎట్లనో ఒకట్లా మనం డబ్బులేసినాం. ఇంట్ల డబ్బులు ఇయనోడు అసంటిది యూట్యూబ్‌లో ఇన్‌ఫ్లుయెన్సర్‌లకు అదేమంటారు? వాళ్ళు చెప్పే మాయ మాటలకు పడిపోయి డబ్బులేసిన వాళ్ళు గూడా ఉన్నారు. బట్ నేనొక పర్సన్‌కి డబ్బులేసిన ఫస్ట్ నా లైఫ్‌లో. మీకు తెలుగు ఎక్స్‌పెరిమెంట్ అనే ఛానెల్ ఐడియా ఉండుంటే గనక తెలుస్తది. ఆ పర్సన్ సైబర్ ట్రక్ సమ్ ఏదో తయారు చేస్తున్నా అని చెప్పేసి డబ్బులేయమంటే ఏసిన. ఓకే. అంతవరకు బావుంది. తర్వాత ఆ పర్సన్‌కి నేను ఒక ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక 20, 25 మెసేజ్ జేసిన. బ్రో, ఇట్లేమన్నా మీ దగ్గర చాయిస్ ఉంటే జూడండి. నేను యాడ్ జేస్తా. మీకెంత కావాలంటే అంత సపోర్ట్ జేస్తా. ఇట్లా అట్ అట్లా ఏమేం మెసేజ్ జేసినా అనేది మీకు పైన లింక్‌లో పైన ఇస్తాను చూడండి. బట్ అసలాయన నుంచి రెస్పాన్స్ అయితే లేదు. ఇప్పుడు మేబీ వాళ్ళ అన్నదమ్ముల కాంట్రోవర్సీ నడుస్తుంది గదా! అది మనకు సంబంధం లేని ఇష్యూ. ఎందుకంటే వాళ్ళ ఇంట్లోళ్ళు ఒకటే ఇంట్లోళ్ళు గాబట్టి కొట్టుకుంటారు. మళ్ళా ఒకటైతారు. రేపు పొద్దున పిచ్చోళ్ళయ్యేది మనమే. మోస్ట్‌లీ నేనది వ్యూస్ కోసమే అనుకుంటున్నా. ఎందుకంటే ఆ ఒక్క వీడియోకి వాళ్ళ అన్నకు 4,00,000 చేంజ్ వచ్చినాయి వన్ డేలో. ఈయనకొక 5,00,000 6,00,000 వచ్చినాయి. సో, అది కంప్లీట్‌గా నేనది ఫ్యామిలీ ఎమోషన్ డ్రామా కిందనే కన్సిడర్ జేస్తా. బట్ ఈయన తెలుగు ఎక్స్‌పెరిమెంట్ పర్సన్ నా దగ్గర గాదు. చాలా మంది దగ్గర డబ్బులు తీసుకొని ఏమైంది సైబర్ ట్రక్ అంటే ఇప్పటి వరకు గూడా దాని అప్‌డేట్ లేదు. అండ్ వీళ్ళని మనము ఎంత అడ్మైర్ జేస్తామో ప్రతి వీడియో రాంగానే చూడడం. ప్రతి వీడియో రాంగానే చూడడం. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టంగానే చూడడం. ఇంత జేస్తే వీళ్ళకి అట్‌లీస్ట్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోయి మెసేజ్ జేస్తే, బ్రదర్ చాయిస్ ఉందా అని అడిగితే అట్‌లీస్ట్ లేదు బ్రదర్, లేదు అన్నా స్టూడియో అయితుంది. స్టూడియో అయినంక ఇస్తాము. అట్లా చెప్పడానికి గూడా వీళ్ళకి టైం ఉండదు బ్రదర్. ఎందుకంటే ఇది నేను యూట్యూబ్ జూసే చాలా మంది పిచ్చిగా ఫాలో అయిపోయే వాళ్ళకి జెప్తున్నా. పిచ్చిగా ఫాలో అయిపోతారిగ. మా అన్న, మా ఫ్యామిలీ, "అన్నా మీరిద్దరు గూర్చొని మాట్లాడండి." పెద్ద పెద్ద సజెషన్‌లిస్తారు. నీ ఇంట్లో నీకేముందో దెలవదు. ఈళ్ళకి మాత్రం పెద్ద పెద్ద సజెషన్స్ ఇస్తారు. అట్లాంటి వాళ్ళందరికి జెప్తున్నా. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళని మనం అస్సలు ఎంకరేజ్ జేయొద్దు. నేను ఇన్‌స్టాగ్రామ్‌లో అలా 3 తెలుగు ఎక్స్‌పెరిమెంట్ వ్లాగ్స్, తెలుగు ఎక్స్‌పెరిమెంట్ ఫ్యామిలీ, తెలుగు ఎక్స్‌పెరిమెంట్ షార్ట్స్ ఇంకేదో ఉంది. అన్నిటి సబ్‌స్క్రైబ్ కొట్టిన, అన్నిటికి అన్‌సబ్‌స్క్రైబ్ కొట్టి పడేసిన. నువ్వు నాకు రిప్లై ఇయ్యి భయ్. ఇన్‌స్టాగ్రామ్‌లో నీకు మెసేజ్ చేషినా. నువ్వు రిప్లై ఇయ్యకపోతే నాకేం అవసరం నువ్వు? ఫ్రెండ్స్ చాలా ఎక్కువవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోకి అమౌంటు. మీరెవరైనా సపోర్ట్ చేయాలనుకుంటే చేయండి అని చెప్పనీకొచ్చింది నీకు. మరొక మెసేజ్ పెడితే లేదు బ్రో ఇట్లా, ఇట్లా అని చెప్పి నువ్వు రిప్లై ఎందుకియ్యవు? ఇయ్యరు. ఎందుకంటే వీళ్ళకు యాటిట్యూడ్. మేమిప్పుడు ఈ స్టేజ్‌లో ఉన్నాం. మాకు 1 సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. ఇదిలుంటారు వీళ్ళు. మళ్ళా డబ్బుల వరకొస్తే డబ్బులుండయంటారు. నువ్వు ఏ ఎక్స్‌పెరిమెంట్ అన్నా జెయ్యు. మమ్మల్ని ఎంటర్‌టైన్ జేస్తున్నావు ఓకే. బట్ ఒక మెసేజ్ రిప్లై ఇస్తే ఏమవుతుంది? లేదు బ్రో ఇప్పుడు చాయిస్ లేదు అంటే అయిపాయే. లేదు బ్రో ఇప్పుడు గాదు నెక్స్ట్ స్టూడియో అయినాక చూద్దాం అంటే అయిపాయే. లేదు బ్రో మీ దగ్గర టాలెంట్ లేదు నేను తీసుకోను అంటే ఓకే. నువ్వు రిప్లై ఇస్తే కదా నేను అది జూసి సాటిస్ఫై అయ్యేది. నువ్వు రిప్లైనే ఇయ్యకపోతే ఏమైతది? ఇట్లా నెగటివిటీ వస్తది. అండ్ యూట్యూబ్‌లో కామెంట్స్ పెడితే లైక్స్ కొడతారు వీళ్ళు. ఎందుకండి లైక్స్ కొట్టడం? నువ్వేదో ఫార్మాలిటీకి ఒకడొకడు ఒత్తుకుంటూ పోతావు. నీకు మెసేజ్ టైప్ చేసే ఓపిక లేనప్పుడు, నువ్వు లైక్ కొట్టడం ఎందుకు? అంటే మమ్మల్ని సాటిస్ఫై చేస్తున్నట్టా నువ్వు? ఇప్పుడు మీరడిగినప్పుడు మేము డబ్బులెయ్యాలి. మీరడిగినప్పుడు మేము హెల్ప్ జేయాలి. మీరడిగినప్పుడు టార్గెట్ 50,000 లైక్స్ ఇస్తే ఇంకో వీడియో అంటే మేము లైక్స్ ఇయ్యకపోతే నువ్వు జేయవా వీడియో? ఇప్పుడు మేము 50,000 లైక్స్ ఒక రోజులో జేయమన్నావు. చెయ్యము. వీడియో జేయవా? యూట్యూబ్ ఆపేసి ఎళ్ళిపోతావా ఇంటికి? ఎమోషనల్ బ్లాక్‌మెయిల్స్ ఇవన్నీ. ఏ ఛానెల్ జూడలేను ఫ్రెండ్స్.
నేను ప్రతి పల్లెటూరుల నుంచి వచ్చిన ప్రతి ఒక్క ఛానల్ ఫాలో అవుతా. మై విలేజ్ వాళ్ళు ఎప్పుడు కూడా ఇట్లా చెప్పారు. గాయ్స్ మా కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అంటారు కానీ 30,000 టార్గెట్ ఇస్తేనే ఇంకో వీడియో పెడతాము. 30,000 50,000 టార్గెట్ చేస్తేనే ఇంకో రివెంజ్ ఛాలెంజ్ పెడతాము. ఇట్లా ఎప్పుడు ఎవరు అనరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే మీకు 1M వచ్చుడు గొప్ప కాదు. ఎట్లా మీరు ఆడియన్స్ తోటి ఇంటరాక్ట్ అవుతున్నారు అన్నది గొప్ప. మెసేజ్ చేసినప్పుడు అట్లీస్ట్ రిప్లై ఇవ్వడం నేర్చుకోండి. ఇన్‌స్టాగ్రామ్‌లో లేదు బ్రో ఇప్పుడు మాకు వీలు కాదని చెప్తే ఒక పని అయిపోతది. మేము కూడా సాటిస్ఫై అవుతాం. లేదురా అంటావు కదా! సరేలే ఆయన దగ్గర ఎక్కువ పబ్లిక్ ఉన్నప్పుడు ఏం చేస్తాం అనుకుంటాం. అంతేగాని నువ్వు అసలు రిప్లైనే ఇయ్యకుండా యాటిట్యూడ్ చూపిస్తే ఎట్లా? నీ యాటిట్యూడ్ చూపించేది ఏముండాలి? డబ్బులలో ఉండాలి. డబ్బులు ఇచ్చినోళ్ళ పేర్లు చదువుతా అన్నావు. తర్వాత ఆ డబ్బుల ఊసు లేదు. నీకు ఎన్ని వచ్చినాయో తెలవదు. ఎవరి పేరు చదివినావో తెలవదు. ఆ వీడియో కూడా రాలేదు. ఎట్లా? సో ఇది హైటెక్ అన్నమాట. అప్పుడేమో వేరే వేరే వాళ్ళు వేరే రకంగా అడిగిర్రు. ఇది వేరే రకంగా అడుగు. సో నాకు ఇది బాధ అనిపించి వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్. అంతేగాని వాళ్ళిద్దరు అన్నదమ్ముల మధ్యలో కాంట్రవర్సీలను నేను బోదలుచుకోలేను. వాళ్ళు ఏమన్నా చేసుకొని పొద్దున్న లేస్తే ఒక ముఖం చూసుకునేటోళ్ళు వాళ్ళందరూ కరెక్టే ఉంటారు. ఆ కింద కామెంట్స్ చదివిన నేను ఒక్కోడు ఎమోషనల్ అయిపోతుండు. ఫస్ట్ నీ ఇంట్లో నువ్వు సరిగ్గా చూసుకోరా బాబు కామెంట్ పెట్టేటోడా. వాళ్ళు సరిగ్గానే ఉంటారు. తెల్లారు లేచి ముఖాలు చూసుకునేటోళ్ళు. జస్ట్ అది వ్యూస్ కోసం ఒక పబ్లిసిటీ స్టంట్ అనుకుంటున్నా నేను. సో వాళ్ళ బ్రదర్ కూడా చెప్పిండు కదా మేము మళ్ళీ కులాబై వీడియో చేస్తామని చెప్పేసి. సో మీరు అలా ఏమి ఈకలు వీక్కోవాల్సిందేం లేదు. మీ పని మీరు చేసుకోండి. సైనింగ్ ఆఫ్. లవ్ యూ. బై బాయ్. మళ్ళీ మన ఛానల్కి ఎవరైతే కొత్తగా వచ్చిరో లైక్ చేయండి. ప్లీజ్ అందరికీ షేర్ చేయండి. నేను ఇంతే చెప్తా. అంతేగాని ఖచ్చితంగా లైక్ చేస్తాను ఇంకో వీడియో చేస్తా అని చెప్పా. దట్ ఈస్ మై నైజం. థ్యాంక్ యూ. లవ్ యూ. బై బాయ్. జై హింద్.